మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలకు సంబంధించి ఏదన్నా ఫంక్షన్ కానీ తన సినిమాల గురించి కానీ మాట్లాడాలి అన్నప్పుడు ఆయనలో ఉత్సాహం ఒక పొంగి పొరలుతూ ఉంటుందన్నమాట. ఎక్కడ భేషజాలు కానీ అట్లానే తడుముకోవటం కానీ ఉండదు. వరుసగా మాట్లాడేస్తూ ఉంటారు. నేను చాలా వీడియోలో చెప్పే విషయాన్ని కొంతమంది ఏంటంటారంటే ఆయన ఇంకొక పార్శ్వాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా మనం ఏదన్నా ఇట్లా చెప్పినప్పుడు. అయినా సరే నా అభిప్రాయం నాది. నిన్న ఆయన చెప్పిన ఎన్టీఆర్ గారితో సినిమా తీశారు, ఆ తర్వాత సినిమాకి నన్ను పెట్టుకోలేదు ఎందుకు అని అడిగితే, మీది ఆ సినిమా పోయింది కదా, ఆడుతుందో ఆడదో అని చెప్పేసి వేరే వాళ్ళని పెట్టుకున్నాం అన్నారు. ఆ డైరెక్టర్ ఎవరు, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, చాలా ఈజీగా అంటే ఇప్పటి బచ్చాగౌడకి తెలియదు కానీ 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళకి, ఇంకా ముందున్న వాళ్ళకి ఎన్టీఆర్ గారి సినిమాలని, చిరంజీవి గారి సినిమాలని, వాళ్ళ కెరీర్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళందరికీ ఈజీగా వెంటనే అర్థమవుతుంది. తిరుగులేని మనిషి తీసింది దేవివర ప్రసాద్ గారు, దాని డైరెక్టర్ రాఘవేంద్ర గారు. అది ఫ్లాప్ అయింది అనే విషయం ఇప్పుడు చిరంజీవి గారు చెప్పడంతోనే అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఏవి హిట్లు ఏవి ఫ్లాప్ అనేది. తర్వాత వచ్చిన సినిమా ఏంటి అనేది చాలామందికి తెలియదు. అయితే దేవివర ప్రసాద్ అయితే ప్రొడ్యూస్ చేయలేదు. దేవివర ప్రసాద్ గారు ఆ తర్వాత ప్రొడ్యూస్ చేసిన సినిమాలు వేరుగా ఉన్నాయి. నా దేశం తీశారు. నా దేశంలో రెండో హీరోకి క్యారెక్టరే లేదు. రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం తీశాడు, ఆయన చిరంజీవి గారితోనే హీరోగా తీశాడు. వేరే బ్యానర్ మీద మన బాలకృష్ణ గారితో తీశాడు. ఆ తర్వాత చిన్న సినిమాలు తీశారు. అమ్మ రాజీనామా లాంటి గొప్ప సినిమాలు తీశారు. అయితే మరి ఆ సినిమా ఏంటి, కొండవీటి సింహం డైరెక్టర్ మన రాఘవేంద్రరావు గారు. దాంట్లో మోహన్ బాబు క్యారెక్టర్కి చిరంజీవి గారిని అనుకున్నారు. నిజంగానే మోహన్ బాబు క్యారెక్టర్ చిరంజీవి చేస్తే సూపర్గా ఉండేది. అండ్ కెరీర్ ఎట్లా టర్న్ అయ్యేది అంటే ఇప్పులు కాంటులు బట్టులు 30 ఏళ్ల తర్వాత మాట్లాడుకోవటం, 40 ఏళ్ల తర్వాత అనుకోవటం మన నాస్టాలజిక్ ఫీలింగ్కి దగ్గరగా ఉంటుందేమో. కానీ ఆ తర్వాత మాత్రం ఏమైంది, సోలో హీరోగా ఆయన దద్దళ్ళాడిచ్చాడు కదా. అయితే ఇద్దరు ముగ్గురం పోటాపోటీగా ఉండేవాళ్ళము. నేను అప్పటి నుంచి నెంబర్ 1 ప్లేసు అనేది నా మైండ్లోంచి తీసేసాను, పని చేసుకుంటూ వెళ్ళాను అన్నారు. అది కరెక్ట్ అనమాట. ఎందుకంటే నెంబర్ 1 ఒకడు అవ్వాలి అనుకుంటే అవ్వలేడు. ఒకవేళ అయినా సక్సెస్ని హ్యాండిల్ చేయటం అనేది అంత ఈజీ కాదు. సక్సెస్ రావడం కష్టమవుతుంది, కానీ ఎలా సులభంగా సాధించాలి అంటే కష్టపడుతూ ఇష్టపడుతూ చేస్తే సాధిస్తాం. ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేయటం అనేది ఉంది సరే, చాలా కష్టం. మన చుట్టూ ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు హీరోలు ఉన్నారు, పరమ పచ్చిబూతులు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం, వీటితో ఏదో క్రేజ్ తెచ్చుకుంటారు. ఆ క్రేజ్ని నిలబెట్టుకోవడం కష్టం. ప్రతి సినిమా ఆ సినిమాలు అవ్వలేవు కదా, మొదటి సినిమాలు. అది వాళ్ళకి తెలిసి వచ్చేసరికి 10 ఏళ్ళు గడుస్తుంది. ఈ 10 ఏళ్ళలో వాళ్ళు తీసే సినిమాలతోనే వాళ్ళకు ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ ప్రకారమే ఆ తర్వాత 10 ఏళ్ళు గడుస్తాయి. అలా ఒక్కొక్క మెట్టు నిర్మించుకుంటూ వచ్చి అనేకాలు ఉంటాయి. అందులో మోసాలు ఉంటాయి, వాళ్ళని అవమానించిన వాళ్ళు ఉంటారు. అన్నీ తట్టుకొని ఒక నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళటము, ఆ తర్వాత దాన్ని సస్టైన్ చేయటము చిరంజీవి తాలూకు గొప్పతనంగా చెప్పాలి. ఎవడు అంగీకరించినా అంగీకరించారు. అయితే ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ హీరోకి ఆ హీరోకి ఒక గొప్పతనం ఉంటుంది. ఎవరి పాత్రలు వాళ్ళవే, ఎవరి లోకాలు వాళ్ళవే. ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. రెమ్యూనరేషన్ పరంగా ఎక్కువ, అలానే ప్రేక్షకులు ఇచ్చే కలెక్షన్స్ ఆధారం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంతేగాని స్క్రీన్ స్పేస్, ఒక కథానాయకుడు 1 గంటన్నర ఉండొచ్చు స్క్రీన్ మీద, ఇంకొక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అరగంటే ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్రేక్షకులు చూసేది ఒక తెర మీదే కదా. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే నెంబర్ 1గా ఎక్కువ కాలం కొనసాగారు అనడానికి లేదు. కానీ ఇప్పుడున్న హీరోల్లో ఆ 4 ముసలి హీరోల్లో మాత్రం నెంబర్ 1 చిరంజీవే. ఇప్పుడు సాగుతున్నదంతా ఏంటంటే ఆయన కెరీరు చివరి దశ ఎలా సాగుతుంది, చివరి దశలో ఎలా ఉన్నాయి సినిమాలు అనేది చూసుకోవడానికి. ఆ తర్వాత మనం దేవివర ప్రసాద్ గారి గురించి చెప్పుకుంటే చిరంజీవి గారితోనే తీశారు మంచి దొంగలు, కొండవీటి రాజా, ఇలాంటి సినిమాలు. ఘరానా మొగుడుతో ఒక స్టేజ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఆ స్టేజ్ నుంచి కిందకి రాలేక కొన్ని చెత్త సినిమాలు తీసి దానికి తోడు ఒప్పించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మురుగరాజు అనేది లయన్ కింగ్ ఏదో ఒక సినిమా వచ్చింది, దాన్ని డబ్ కూడా చేశారు. అప్పుడే 2 సింహాలు ఉంటాయి అందులో. ఆ సింహాన్ని ఎలా వేటాడారు అనేది హాలీవుడ్ సినిమా. దాన్ని మనకు తెలుగుకి తగినట్లుగా గుణశేఖర్ ఏదో చేద్దామని చూసి ప్రొడ్యూసర్ చేతులు కాలిపోయేటట్టు చేశారు. ఆ దెబ్బతో ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడమే కాకుండా అంత్యక్రియలకు కూడా ఎవరు హెల్ప్ చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆయన.
అది ఎందుకు అనేది కాటరగడ్డ ప్రసాద్ గారు బతికే ఉన్నారు, ఆయన చెప్తారు. మాకు ఇప్పటికే ఆశ్చర్యం, అంత పెద్ద ప్రొడ్యూసర్కి మేమెందుకు చందాలు వేసుకోవాల్సి వచ్చింది. ఇది ఇండస్ట్రీ తాలూకు ఇంకో గొప్పతనం. అంటే ఏంటంటే బిగ్నెస్, అంతేగాని ఇది మంచి అని చెప్పడం కాదు. మనం బాగా డబ్బు సంపాదించాం కాబట్టి ప్రతివాడికి సాయపడాలి, మనం కూడా బికార్లు అవ్వాలి అనేటట్లు మన జనం కామెంట్లు పెడుతూ ఉంటారు. సంపాదించేది ఎవడు అవతలవాడికి పెట్టడానికి కాదు, పెట్టాడంటే గొప్ప, పెట్టనంత మాత్రాన వాడు పిసినారని ఈజీగా ముద్ర వేసేస్తుంటారు. శోభన్ బాబు గారి గురించి చెప్తూ ఉంటారు కదా, చాలా పిసినారి అసలు డబ్బులు పెట్టడని. అసలు ఎవడు చెప్పాడు డబ్బులు పెట్టాలని? సంపాదించిన ప్రతివాడు అవతలవాడికి ఊరక ఇచ్చేయాలని ఎవరు చెప్పారు? వాడుకున్న దాంట్లో నేను చాలా సంపాదించాను కదా, కాస్త కూస్తో వాడికి సాయపడదాం అంటే సాయపడవచ్చు. కానీ ఆ కోణంలో ఏంటంటే చాలామంది హీరోల మీద అట్లాంటి విమర్శలు ఉంటాయి. ప్రతివాడు మెళ్ళ వేసుకొని తిరగడు కదా, ఎవడెవడికి విరాళాలు ఇచ్చాలి. ఈ చిరంజీవి గురించే నేను నిన్న కూడా ఒక వీడియో పెట్టాను, ఈ ముచ్చట గారి గురించి. పెసరట్లు ఆమ్లెట్లు వేసుకుంటూ వెకిల్ నవ్వులు నవ్వారు కరోనా టైంలో అని చెప్పేసి, ఆయన వెకిల్ నవ్వులు నవ్వాడు. ఒక 600 మందికి 2-3 నెలల పాటు అన్నం పెట్టాడు. వీడికి తెలియదు కదా, తెలియనప్పుడు వాగటం ఎందుకు? చెత్త రాసినప్పుడు వాడు వీడు అని వచ్చేస్తుంటుంది నోట్లోంచి, మంచి రాసినప్పుడు గౌరవంగా ఉంటుంది, అది వాళ్ళకే తెలుసు. లేకపోతే చిరంజీవి గారు 600 మంది కార్మికులకి కరోనా టైంలో ప్రతిరోజు ఈ వెత్సాలు అంటారు సరుకులు పంపించారు అనే విషయం ఇతనికి తెలియదు కదా. నేను ఇందాక అన్నది అదే, మెళ్ళ వేసుకొని తిరగరు కదా ప్రతి వాళ్ళు, నేను ఇది చేశాను అది చేశానని. నువ్వు చేసిన వాడిని అభినందించు, చేయని వాడిని తెగడాల్సిన అవసరం ఏంటి? నీకు తెలియదు కదా చేసింది లేని. అలా ఈయన జ్ఞాపకాల దొంతర అనేది చిరంజీవి గారి జ్ఞాపకాల దొంతర. 2-3 ఏళ్ళు ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. మీరు ఏ సమావేశానికి పిలిచినా ఆయన వస్తే మాట్లాడుతుంటే కొన్ని వస్తూ ఉంటాయి. ఇక ఆయన అంతా మంచివాడైనా కుట్రలు కుతంత్రాలు చేయలేదా అంటే అది వేరే పార్ట్స్, దాని గురించి ఎందుకు. ఆ పరంగా ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది కదా, ఆ ప్రొడ్యూసర్ ఎవరు వద్దన్న ఆయన, ఆ డైరెక్టర్ ఎవరు అని. దేవేంద్ర ప్రసాద్ ప్రొడ్యూసరు, రాఘవేంద్రరావు సినిమా డైరెక్టరు. ఆ రాఘవేంద్రరావుతోనే ఆయనకు రికార్డులు ఉన్నాయి. ఆ దేవేంద్ర ప్రసాద్ గారే అప్పుడు ఫస్ట్ ఎన్టీఆర్ గారితో సినిమాలు తీసేవాళ్ళు, తర్వాత చిరంజీవితో మాత్రమే తీసేవాళ్ళు. అయితే మధ్యలో బాలకృష్ణతో భలే దొంగలు, అమ్మ రాజీనామాలు, పెళ్లి సందళ్ళు ఇవన్నీ కూడా తీశారన్నమాట. అది అన్నమాట విషయం. బాయ్.